హాయ్ ఫ్రెండ్స్, హిప్ హాప్ తమిళ హీరోగా తానే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, సంగీతం అన్నీ చేసిన కడైసి ఉలగపోర్ అంటే చివరి ప్రపంచ యుద్ధం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తమిళ అరసన్ గైడ్గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి కీర్తన అనే ఎడ్యుకేషన్ మినిస్టర్ పరిచయం అవుతుంది. కీర్తన తండ్రి తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేస్తూనే తమిళరసన్ ఇష్టపడి అతన్ని తనతో పాటు ఉండిపోమంటుంది. అదే సమయంలో కీర్తన మామ కింగ్ మేకర్ నటరాజ్ కీర్తన ప్రవేశపెట్టిన ఉచిత విద్య పథకాన్ని వ్యతిరేకిస్తూ పోలీసులతో చేతులు కలిపిన నటరాజ్ కీర్తనని పదవి నుంచి దించేయాలని కోరుకుంటాడు. ఆ సమయంలో అనుకోకుండా ఒక యుద్ధం వస్తుంది. ఆ యుద్ధానికి కారణం ఎవరు? ఆ యుద్ధాన్ని ఆపడం కోసం మిలిటరీ కూడా దిగుతుంది. తమిళ అరసన్ని ఒక టెర్రరిస్ట్గా భావిస్తారు. ఆ తర్వాత కథ చాలా మలుపులు తిరిగి చివరికి తమిళ అరసన్ ఎవరు, కీర్తన్ని కాపాడుకున్నాడా లేదా, నటరాజ్కి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. హిప్ హాప్ తమిళ చాలా పెద్ద కథనే ఎంచుకున్నాడు. చివరి యుద్ధం, ఆ తర్వాత పోరు, అసలు ఎందుకు పోరాడుతున్నారో తెలియకుండా పోరాటం చేయడం, పోరాటం తర్వాత ఎవరికి ఏం మిగిలింది, ఫ్యూచర్లో యుద్ధం తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నీ ఈ సినిమాలో చూపించాడు అతను. నటుడిగా అంత పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో కానీ యాక్టింగ్లో కానీ అంత ప్రతిభ లేని హిప్ హాప్ తమిళ దర్శకుడిగా సగం సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. కెమెరా, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. పొలిటికల్ కింగ్ మేకర్ పాత్రలో కెమెరామెన్ నటరాజ్ సుబ్రహ్మణ్యం నటరాజ్ పాత్రనే పోషించడం విశేషం. అతని పాత్ర, అతని యాక్టింగ్ సినిమాకి సరిపోతాయి. ఇక హీరోయిన్గా కీర్తన పాత్రలో అనగా ఎల్కే చాలా బాగా చేసింది. ఆమె పాత్ర ఆమె అందంతో అందరినీ కట్టిపడేస్తుంది. అద్భుతమైన కళ్ళు, ముఖ వర్చస్సు ఆమెకి ప్రధాన ప్లస్ పాయింట్స్. నాజర్ పాత్ర కానీ, అలగం పెరుమాల్ పాత్ర కానీ, హరీష్ ఉత్తమన్ పాత్ర కానీ ఓకే అనిపిస్తాయి. మునీష్ కాంత్ కూడా పోలీస్ పాత్రలో, దాస్ పాత్రలో ఓకే అనిపిస్తాడు. కథగా పెద్ద గొప్ప కథ కాదు కానీ పోలీస్ అకాడమీ లాంటి కొంచెం ఊహాజనితమైన కథ ఇది. ఓకే అనిపించే డైరెక్షన్తో పర్వాలేదు అనిపించేలా తీశాడు హిప్ హాప్ తమిళ. ఎమోషన్గా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు అయితే ఈ సినిమాలో ఎక్కడా లేవు. ఫైట్స్ ఓకే అనిపిస్తాయి. పాటలు కానీ డ్యాన్స్ కానీ ఏమాత్రం ఆకట్టుకోదు. ఏదో ఒక సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?